తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై రాష్ట్ర బీజేపీ పోరుబాటుకు సిద్దమైంది. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని క్యాడర్కు పిలుపునిచ్చింది. 6 అబద్దాలు 66 మోసాల పేరిట రోజుకో రూపంలో నిరసన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ మోసాలపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. ఇక ఈ నెల 6న సరూర్ నగర్లో బీజేపీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభలో జాతీయ నేతలు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై రాష్ట్ర బీజేపీ పోరుబాటుకు సిద్దమైంది. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని క్యాడర్కు పిలుపునిచ్చింది. 6 అబద్దాలు 66 మోసాల పేరిట రోజుకో రూపంలో నిరసన చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ మోసాలపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. ఇక ఈ నెల 6న సరూర్ నగర్లో బీజేపీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభలో జాతీయ నేతలు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి. అమూల్య, ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను విస్మరించిందని బీజేపీ భావిస్తుంది. అందులో ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది, ఏ మేరకు అమలు చేస్తుంది, ఏవేవి హామీలను విస్మరించింది అనేది పూర్తి స్థాయిలో ఈ రోజు బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. ఛార్జ్ షీట్ విడుదల చేసిన తర్వాత ఈ రోజు నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఒక రకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ విస్మరించారనేది కూడా బీజేపీ భావిస్తుంది. అందులో ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఏ రకమైనటువంటి హామీలను విస్మరించారు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా బైక్ ర్యాలీలు, అదే విధంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చూస్తుంది. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ఎండగట్టాలని చూస్తుంది. 6 గ్యారంటీలు 66 అబద్దాల పేరుతో ప్రజలను మోసం చేసింది అనేది ప్రజల దగ్గరికి వెళ్లాలని చూస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు కావట్లేదు అనేది కూడా సరూర్ నగర్ లో డిసెంబర్ 6వ తేదీన భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. ఆ యొక్క నేపథ్యంలో అమిత్ షా గాని లేకపోతే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇద్దరిలో ఏ ఒక్క నేతనైనా హాజరయ్యే అవకాశం ఉంది. ఇద్దరిలో అమిత్ షానా లేకపోతే జేపీ నడ్డా ఇద్దరిలో ఎవరో ఒక నేత మాత్రం హాజరవుతారు. మొత్తానికైతే ప్రజా ఎజెండాగానే బీజేపీ కార్యక్రమాలు చేయబోతుంది, ప్రజల్లోకి వెళ్ళబోతుంది, ఇచ్చినటువంటి హామీలను విస్మరించిందని ఎండగట్టబోతుంది కాంగ్రెస్. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉచిత బస్సు మహిళలకు తప్ప ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి పోరుబాట పట్టాలని చూస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను గాని రైతులను గాని అదే విధంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను కూడా మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని బీజేపీ చూస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్రెడ్డి.